హాయ్ హలో అండి. ఇంకా ఇవాల్టి ఒక మంచి రెసిపీని చూపిస్తున్నాను. ఈ రెసిపీ ఏమంటే వెజ్ కోఫ్తా కర్రీ. చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ఇందుకోసం మనం ఒక గిన్నె తీసుకొని అందులో చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న క్యాబేజ్, అలాగే దంచుకున్న పచ్చిమిరపకాయలు, కొంచెం క్యారెట్, ముందుగానే ఉడికించుకున్న పొటాటో, ఇవన్నీ బాగా మ్యాష్ చేసుకోండి. మీకు ఎంత వీలైతే అంత చిన్న ముక్కలుగా కట్ చేసుకొని బాగా కలుపుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. అలాగే మీకు రుచికి సరిపడినంత ఉప్పు, మీకు స్పైస్ లెవెల్ తగ్గట్టుగా కారం వేసుకొని కొంచెం పసుపు, అలాగే కొంచెం గరం మసాలా వేసుకోండి. ఉప్పు కొద్దిగా చూసుకొని వేసుకోండి, మనం తర్వాత గ్రేవీలో కూడా వేసుకుంటాము. అలాగే కొంచెం ధనియాల పొడి వేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల శనగపిండి వేసుకోండి. ఇంకా మీకు బాల్స్ చేయడానికి, కోఫ్తా బాల్స్ చేయడానికి మనకి ఫ్లోర్ కావాలి. ఇక్కడ నేను మైదా వాడుతున్నాను. మీరు కావాలంటే వీట్ ఫ్లోర్ కూడా వాడచ్చు, అంటే గోధుమ పిండి కూడా మీరు యూస్ చేసుకోవచ్చు. మనకి మంచిగా బాల్స్ చుట్టడానికి అనుగుణంగా వచ్చేంత వరకు మనం కొద్దిగా పిండి వేసుకుంటూ బాగా కలుపుకోండి. వన్స్ ఇది బాగా మనకి దగ్గర పడిన తర్వాత ఇందులో కొంచెం క్రిస్పీనెస్ కోసం బ్రెడ్ క్రాంబ్స్ వేస్తున్నాను. ఈ బ్రెడ్ మంచిగా మిక్సీ పట్టుకొని వేసుకోండి, సరిపోతుంది. ఇది కూడా బాగా ఫ్రై చేసుకొని చేతికి ఆయిల్ రాసుకొని కొద్దిగా పిండి తీసుకుంటూ చిన్న బాల్స్ లాగా చేసుకోండి. ఇదే సేమ్ ప్రాసెస్లో మనం నాన్ వెజ్లో కూడా చేసుకోవచ్చు. నేను వెజ్లో చేస్తున్నాను. మంచిగా మనకు నచ్చిన వెజిటేబుల్స్ అన్నీ వేసుకొని బాగా బాల్స్ అన్నీ చేసుకోవచ్చు అన్నమాట. ఇలా మొత్తం పిండినంతా కూడా ఇలా చిన్న చిన్న బాల్స్గా చేసుకొని తర్వాత ఒక బాండ్లీలో ఆ బాల్స్ మునిగేంత ఆయిల్ పోసుకొని బాగా హీట్ అయిన తర్వాత ఫ్లేమ్ లోలో పెట్టేసి మనం ప్రిపేర్ చేసుకున్న బాల్స్ అందులో వేసుకొని తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టి కదిలించుకోకుండా ఒక నిమిషం పాటు అలానే వదిలేసేయండి. తర్వాత అలా మెల్లమెల్లగా తీస్తూ చుట్టూ బాగా ఫ్రై చేసుకోండి. బాగా క్రిస్పీగా అయిన తర్వాత పక్కకు తీసేసుకోండి. అలానే మొత్తం అన్ని బాల్స్ బాగా ఫ్రై చేసుకోండి. అంతే అండి, మన కోఫ్తా రెడీ. ఇప్పుడు మనం దీంట్లోకి గ్రేవీ ప్రిపేర్ చేసుకోవాలి. ఇందుకోసం ఒక గిన్నె తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకోండి. తర్వాత ఇక్కడ 2 లవంగాలు, 2 చెక్క, 1 బిర్యానీ ఆకు వేసి ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర వేస్తున్నాను. ఇవి కూడా జీలకర్ర బాగా ఫ్రై అయిన తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న అల్లం వెల్లుల్లి కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత థిక్ గ్రేవీ కోసం ఇక్కడ జీడిపప్పు తీసుకుంటున్నాను. ఈ జీడిపప్పు బాగా ఫ్రై అయిన తర్వాత ఒక పెద్ద ఆనియన్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక 2 చిన్న టమోటాలని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని బాగా మెత్తగా అయ్యేంత వరకు మూత పెట్టి తీస్తూ బాగా కలుపుకోండి. ఈ టెక్స్చర్ అంతా బాగా మెత్తగా అయిన తర్వాత ఇది బాగా చల్లారిపోవాలన్నమాట. ఎప్పుడైతే ఈ గ్రేవీకి మనం మిక్సీ పట్టుకోవాలి కాబట్టి చల్లగా అయిన తర్వాతే మిక్సీకి వేసుకోండి. వేడిగా ఉన్నప్పుడు వేసుకుంటే మిక్సీ పాడవుతుంది. ఇలా బాగా ముక్కలన్నీ మెత్తగా అయిన తర్వాత ఇది చల్లారనివ్వండి. ఇది చల్లారిన తర్వాత మిక్సీలో ఇదంతా వేసుకొని కొంచెం పెరుగు వేసుకోండి. పెరుగు వేసుకోవడం వలన గ్రేవీ మంచిగా బాగా స్మూతీగా వస్తుంది అన్నమాట. కొంచెం వాటర్ వేసుకుంటూ మెత్తని పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోండి. ఇలా మెత్తగా పేస్ట్ అంతా ప్రిపేర్ చేసుకున్న తర్వాత మనం ముందుగానే ఆనియన్, టమోటా వేసుకున్న గిన్నె ఉంది కదా, అందులోనే ఈ గ్రేవీ అంతా వేసుకోండి. మీ కన్సిస్టెన్సీ తగ్గట్టుగా వాటర్ వేసుకొని ఫ్రై చేసుకోండి. అదే గిన్నెలో ఎందుకు వేస్తున్నానంటే వాటర్ కన్జప్షన్ అవ్వకుండా ఉండడం కోసం వేస్తున్నాను. మీకు కావాలంటే వేరే గిన్నెలో కూడా వేసుకోవచ్చు. తర్వాత మీకు రుచికి సరిపడినంత ఉప్పు, కారం, ఇది గ్రేవీ కోసం వేస్తున్నాము
కాబట్టి కొంచెం రుచి చూసుకొని వేసుకోండి. కొంచెం పసుపు, గరం మసాలా వేసి బాగా ఉడకనియండి. ఒక మంట ఉడికితే సరిపోతుంది. ఇలా ఉడికిన దాంట్లో మనం ముందుగానే ప్రిపేర్ చేసుకున్న కోఫ్తాని ఇందులో వేసుకొని కొంచెం మీకు అవైలబుల్గా ఉంటే మీ దగ్గర కుకింగ్ క్రీమ్ వేసుకోండి, లేకపోయినా బాగుంటుంది. ఇదంతా ఒక 2 మినిట్స్, మరీ ఎక్కువ ఉడికించుకోవద్దండి, మెత్తగా అయిపోతుంది. ఒక 2 మినిట్స్ అలా ఉడికించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి లాస్ట్లో ఫ్రెష్ క్రీమ్ వేసుకొని దించేసుకుంటే రెడీ. మీ దగ్గర ఫ్రెష్ క్రీమ్ లేకపోయినా ఏం పర్లేదండి. మన గుమగుమలాడే వెజ్ కోఫ్తా కర్రీ రెడీ. ఈ కర్రీని మీరు రోటీస్తో అయినా చపాతీస్తో అయినా టేస్ట్ చేయండి, చాలా బాగుంటుంది. అలాగే వీడియో నచ్చితే సబ్స్క్రైబ్.